మంచిర్యాల ఎమ్మెల్యే గారికి రాజ్యాంగం అన్నా హక్కులన్నా వాటి మీద విశ్వాసం లేదు. అప్పుడు నిజాం కాలంలో నవాబు పాలన ఉంటుంది. ఇవాళ మన మంచిర్యాలలో కూడా నిజాం నవాబు లాంటి పాలన రోజులు గుర్తుకొస్తున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఏదైతే అజెండాను పెట్టడం జరిగిందో ఆ అజెండాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లైన ముఖేష్ గౌడ్ గారు, నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనిత గారు దాంట్లో కొన్ని అభ్యంతరాలు తెలిపి ఇంకా కొన్ని ఐటమ్స్ ని అజెండాలో చేర్చాలని వీళ్ళు అడిగినందుకు వీళ్లను ఆ రోజు అక్కడ ఉన్న కార్పొరేషన్ సమావేశం నుంచి వీళ్ళని బయటకు పంపించి వీళ్లకు నోటీస్ ఇచ్చి ఇంకా ఉల్టా వీళ్ల మీదనే కేసులు పెట్టడం జరిగింది. మరి మంచిర్యాల కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నించే హక్కు మా కార్పొరేటర్లకు ఉన్నదా లేదా? వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్దంగా ఒక 3 నెలల కిందనే ఎన్నికలలో గెలిచి ఇవాళ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీగా పాత్రను పోషించి ప్రజా సమస్యల మీద గలమై వినిపిస్తారని మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు పంపితే అక్కడ మాట్లాడనీయకుండా బయటికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 3 కార్పొరేటర్లు అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. మరి మా కార్పొరేటర్లు కూడా వీళ్లను బెదిరించిన విషయాలు, అక్కడ జరిగిన విషయాలను ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కి మొన్న రాత్రే కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టింది. రెండో విషయం, ఇవాళ మంచిర్యాల మహాప్రస్థానంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మంచిర్యాల మహాప్రస్థానానికి మొత్తము 10,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నిర్మిస్తే దాంట్లో 4 కోట్లు కేంద్ర ప్రభుత్వం. మంచిర్యాల పట్టణ ప్రజలు వీళ్లు కట్టిన పన్నుల రూపంలో దానితోటి 5,80,00,000 రూపాయలు మంచిర్యాల పట్టణ ప్రజలయ్యారు. అందులో రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ ఫండ్ ద్వారా ఇచ్చింది కేవలం 40 లక్షలు మాత్రమే. ఇన్ని రోజుల నుంచి నేను కట్టిన మహాప్రస్థానం మంచిర్యాలకి ఏ మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా నేను కట్టినా అంటాడు. 4 పైసల షేరున్నోడే గింతే గుర్తే 40 పైసల షేరున్న కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడాలి మీరు ఆలోచించుకోండి. రెండో విషయం, ప్రెస్ మీట్ నిన్న మహాప్రస్థానంలో పెట్టి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఆండాలమ్మ కాలనీలో ఉన్న డంప్ యార్డ్ లో కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టుర్రి. గెలిచినాక నెల రోజులలో డంప్ యార్డ్ మారుస్తా అన్నాడు. అక్కడ ప్రెస్ మీట్ పెడితే గ్రీన్ సిటీలో ఉన్న ప్రజలు, ఆండాలమ్మ కాలనీలో ఉన్న ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందనేది తెలుస్తుంది. ఒకరోజు గోదావరిలో కూడా ప్రెస్ మీట్ పెట్టుర్రి. వంతెన లేకుండా ఈ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పెద్దపల్లికి అనేది తెలుస్తుంది. ఇట్లా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇయ్యలే అని. అమృత్ పథకం కింద మన మంచిర్యాల జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తాగునీటి సరఫరా కొరకు ట్యాంకులు కట్టడానికి, ఇక్కడ ఉన్న చెరువులను పునరుద్ధరణ చేయడానికి కొరకు 322 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకి ఇస్తే అందులో 150 కోట్లు మన మంచిర్యాల నియోజకవర్గంలో పాత నస్పూర్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య కొరకు 65 కోట్లు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీ, లక్షట్పేట మున్సిపాలిటీ, ఈ 3 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద తాగునీటి సమస్య కొరకు అదేవిధంగా చెరువుల మరమ్మతు కొరకు 150 కోట్లు ఇచ్చింది. చెరువుల మరమ్మతు కొరకు 8 కోట్లు ఇచ్చింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు ఒక చెరువులు, మహాప్రస్థానము, తాగునీటి సమస్యనే కాదు, ఇవాళ మన మంచిర్యాలకి మున్సిపాలిటీకి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంద్రమ్మ ఇల్లుల కేంద్ర ప్రభుత్వం వాటా లేకపోతే చెప్పుర్రి, మీ ముఖ్యమంత్రిని చెప్పాను ఇంద్రమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉన్నదని. అయినా మీరు అసలు మరి మహాప్రస్థానం అనేది ప్రభుత్వం యొక్క భూమి, గవర్నమెంట్ భూమిలో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? అది మీ ఎమ్మెల్యే ఏమన్నా మరి పేర్లు మార్చి మీ ఎమ్మెల్యే పేరు మీద రాయించుకున్నాడు ఏంది? అది ట్రస్ట్ పేరు మీద విరాళాలు కలెక్ట్ చేస్తున్నారు, ట్రస్ట్ పేరు మీద గవర్నమెంట్ దాంట్లో విరాళాలు కలెక్ట్ చేసినట్టు ఎవరి ట్రస్ట్ అది పబ్లిక్ ట్రస్టా, ఒక కుటుంబానికి చెందిన ప్రైవేట్ ట్రస్టా? పబ్లిక్ ట్రస్ట్ అయితే దాన్ని బయట పెట్టండి వివరాలన్నీ, దాని అకౌంట్స్ ఆడిటింగ్ అయినాయా, దానికి ఏటీజీ ఉన్నదా, ఏమున్నదో వివరాలు బయట పెట్టుర్రి. మీ స్వంత కుటుంబ ట్రస్ట్ పేరు మీద పెట్టి మీరు ఏవైతే గవర్నమెంట్ కి సంబంధించిన పథకాలు ప్రోగ్రామ్స్ కొరకు విరాళాలు ఖర్చు పెట్టి ఎట్లా ఖర్చు పెడతారు మీరు?
విరాళాలు ఎట్లా కలెక్ట్ చేస్తారు మీ కుటుంబం పేరు మీద ఉన్న ట్రస్ట్ కి? ఆ ట్రస్ట్ వివరాలు కూడా బయట పెట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఎక్కడ చర్చ కంటే అక్కడికి చర్చకు మేము సిద్దము. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచిర్యాల కార్పొరేషన్ కి ఎన్ని నిధులు ఇచ్చిందో మేం చెప్తాం. మీరు కూడా లెక్కలు పట్టుకొని రాని. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఏం చేసింది, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఏం చెప్పిండు, డంప్యార్డ్ ఏం చెప్పిండు, ఫ్లైఓవర్లు ఏం చెప్పిండు, అవి ఏం కట్టిర్రో వాటన్నిటి మీద కూడా బహిరంగ చర్చకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున సిద్దము. ఈ రోజు మేము పోలీసులను కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు నాయకుల మీద అక్రమంగా పెట్టిన కేసును వెంటనే విరమించుకోవాలి. అదేవిధంగా మా కార్పొరేటర్లు ఏదైతే ఇచ్చిండ్రో మొన్న దాని మీద కూడా విచారణ చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.